హలో ఎవ్రీబడి, నేను రమేష్ పోతరాజు. దుబ్బాకలో ఒక పెద్ద నిన్న రసాభాస జరిగింది కదా. సో ఇది ఆశ్చర్యమేం కాదు, రెగ్యులర్ గా జరిగేది అంతే. సో గతంలో రఘునందర్ రావు దుబ్బాకకి ఎమ్మెల్యే గెలిచినప్పుడు మొదలైంది ఈ రసాభాస. ఇటు జయరగన్ అని వాళ్ళు, జై ప్రభాకర్ అని వీళ్ళు. ఎందుకంటే ప్రభాకర్ ఎంపీగా ఉండే, రఘునందర్ రావు ఎమ్మెల్యేగా ఉండే. తర్వాత ఇప్పుడు రఘునందర్ రావు ఎంపీగా అయ్యిండు, ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యే అయ్యిండు. సో ఈ ఇద్దరి మధ్యలో కాంగ్రెస్ పార్టీ అధికారులకు రావడంతో చెరుకు శ్రీనివాస్ రెడ్డి కూడా చేరిండు. ఇక ముగ్గురి ప్రోటోకాల్ ఇష్యూ ముగ్గురికి మొదలైంది అన్నట్టు. ఇది వరకు ఇద్దరు ఉండే, ఇప్పుడు ముగ్గురు అయింది. సో ఇన్ఛార్జ్ మంత్రి ఈ కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు, ఇంకేదో చెక్కుల పంపిణీ ఉందని చెప్పేసి ఇన్ఛార్జ్ మంత్రి కొండా సురేఖాడికి పోయిన తరుణంలో పెద్ద రచ్చ. ఏది మన చెరుకు శ్రీనివాస్ రెడ్డి స్టేజ్ మీదకి వచ్చిండని. అసలు నాకు అర్థం కాని విషయం ఏంటంటే, సరే ఆ రచ్చల గురించి ఏం మాట్లాడుకున్నా ప్రయోజనం లేదు, అంత దొందే ముందు మూడే అన్నట్టు అంత గదే. ఎక్కడ పోయినా గదే వ్యవహారం, ప్రతి నియోజకవర్గంలో ఇదే ప్రోటోకాల్ వివాదం, అదేదో పెద్ద కిరీటాలు పెట్టుకుంటున్నట్టుగా. సో ఇక్కడ నా ప్రశ్న ఏంటంటే, అసలు ఈ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు కానీ, కళ్యాణ లక్ష్మి కానీ, షాదీ ముబారక్ కానీ, ఈ చెక్కుల కోసం నిజంగా సపరేట్ ఒక కార్యక్రమం అవసరమా? చాలా పెద్ద ప్రశ్న ఇది. నిజంగా అవసరం లేదు. ఎందుకంటే సరే ఏదో లబ్ధిదారునికి ఆ ఎంపీడీ ఆఫీస్కో సంబంధిత అధికారుల దగ్గరకో పోయి చెక్ తీసుకొని రమ్మంటే ఊడి చెప్పాయి, లేదా సెక్రటరీ ద్వారా చెక్ పంపించినా అయిపోతుంది. ఏదో రకంగా ఆ ఎంపీడీ ఆఫీస్కో లేకపోతే ఎంఆర్ఓ ఆఫీస్కో పోవాలి, తెచ్చుకోవాలి, ఎవరు చెక్ వాళ్ళు తెచ్చుకోవాలంటే లొల్లేవాయి కదా. దానికోసం ఈ ఆర్భాటాలు ఎందుకు? అసలే మనం ఇస్తుంది ఒక రకంగా నష్టపరిహారం అన్నట్టు. ప్రభుత్వం తరఫున ఇంత కాంపెన్సేషన్ అనుకుంటాం, సరే పేరు కరెక్ట్ కాదు కానీ జనరల్గా చెప్తున్నా నేను, అంతే కదా. అసలే వాడు ఆపదలు ఉండి 4 రూపాయలు ఖర్చు అయినాయి, 2 రూపాయలు మనం రిటర్న్ ఇస్తున్నాం. వాణ్ణి మళ్ళా మొత్తం అందరు పిలిపించి ఆడ ఫ్లెక్సీలకు ఇంత ఖర్చు, ఆ ప్రోటోకాల్ రగడలు, ఈ నానా బీభత్సం, నానా హంగామాలు, ఇవన్నీ సెక్యూరిటీ, ఇంత ఖర్చు అవసరం? ఒక మంత్రి రావాలంటే ఎంత ఖర్చు అవుతుంది? వాడికి ఓ ఎంపీ తిరగాలంటే ఎంత నువ్వు ఖర్చు పెట్టాలి అక్కడ మళ్ళా ఆ పంపిణీ రోజు ఈ అధికారులంతా పనులు మానుకొని మిగతా ప్రజలకు ఇవ్వాల్సిన పనులన్నీ మానుకొని పోయి అడుగుకోవాలి. ఇట్లా వీడు ఊదరగొట్టి ప్రసంగాలు ఇచ్చి 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 అందరికి ఒకసారి లైన్ ఇచ్చుకుంటూ వస్తాడు. ఆ రోజు వాడు చెక్ తీసుకొచ్చుకున్న రోజు ఆ రైతు పని పోగొట్టుకోవాలి మొత్తం. ఆ బాధ్యత ఎవరైనా ఉంటే ఆ పని పోగొట్టుకోవాలి మొత్తం. 5 నిమిషాలలో పోగానే సో అండ్ సో అని చెప్పేసి నువ్వు సైన్ పెట్టుకొని చెక్ ఇచ్చే నీకు పోయేదేముంది? ఏ ప్రభుత్వం ఉన్నా ఇచ్చేదే కదా. ప్రచారాల కోసం, కేవలం రాజకీయంగా ప్రచారం కల్పించుకోవడం కోసం, రాజకీయ ప్రచారాల కోసం దాన్ని ఎంకరేజ్ చేస్తూ ముందు తీసుకుపోతా ఉన్నారు ఇంకా. సో ఈ సందర్భంగా ప్రభుత్వానికి, ఇటు ఎమ్మెల్యేలకు, ఎంపీలకు అందరు కూడా చెప్తున్నా, దయచేసి ఈ కార్యక్రమాలు రద్దు చేయరు. ఏ సంక్షేమ పథకాలు ఉన్నా, మిగతా సంక్షేమ పథకాలు ఎట్టయితే ఇంటింటికి పోతున్నాయో ఇవి కూడా, ఈ చెక్కులు కూడా డైరెక్ట్ ఒక అధికారి ద్వారా ఇప్పించే ప్రయత్నం చేయండి. ఈ కార్యక్రమాలు బంద్ చేయరిగా. ఏం పనులు ఉంటలేవా అసలు? నాకు అర్థం కాదు. ఎమ్మెల్యేలకు, ఎంపీలకు వేరే ఏం పనులు ఉంటలేవా? చెక్కుల పంపిణీ అనే కార్యక్రమం కనబడితే అందరు కనబడతారు అంతే. వేరే పనులు ఎప్పుడన్నా ఉంటే సర్వసభ సమావేశాలు, చెక్కుల పంపిణీలు, అంతకు మించి కలిసే వేదికలు లేవు, వాళ్ళు చేసే పనులు లేవు ఇక. సో ఇగో ఏం జరిగిన దూరు దుబ్బాకల ఏం చేపల మార్కెట్ లెక్క, చిల్లర చేపల మార్కెట్లో ఇప్పుడు నీట్గా అయిపోయింది. చేపల మార్కెట్లో కూడా ఇంత రసాపాస అయితే లేదు. ఎవరి దుకాణం కాడికి పోయి వాడు కొనుకొచ్చుకుంటాడు. ఈ చేపల మార్కెట్ కంటే ఎక్కువ అధ్వానం చేస్తారు రాజకీయ నాయకులు. సో ఇది దుబ్బాక సంఘటనకు సంబంధించి ఇంత సమయం వృధా చేసినామని చెప్పుకోవాలి ఒక రకంగా. నెక్స్ట్ ఇంకో వార్త చూద్దాం. ఈ సెక్రటేరియట్ ఆర్కిటెక్ట్ల గట అసలు ఛార్జీలే చెల్లించలేట. సెక్రటేరియట్ ఉంది కదా, దీనికి సంబంధించి మొన్న అసలు వినాయకుల నిమజ్జన నాడు కూడా ఆ రోజు ఖైరతాబాద్ గణేశుడు పోతుంటే కూడా అబ్బా అసలు సెక్రటేరియట్ ఎంత అద్భుతంగా కనబడుతుంది అదే స్టేటస్ పెట్టుకున్న పరిస్థితి. దాని ఆర్కిటెక్ట్లకి ఇంకా డబ్బులు ఇవ్వలే. సో ఎందుకు పెండింగ్ ఉన్నాయో చెప్తాను నేను మీకు. ఇగో సెక్రటేరియట్ నిర్మాణం కోసం 1000 కోట్లకు పైగా ఖర్చు చేసిన గత ప్రభుత్వం భవన డిజైన్ రూపొందించిన ఆర్కిటెక్ట్లకు సంబంధించిన ఛార్జీలు మాత్రం పెండింగ్ లో పెట్టింది. అయితే సచివాలయ నిర్మాణం వెచ్చించిన నిధులు, నాణ్యత, ఐటీ పరికరాల కొనుగోలుపై విజిలెన్స్ విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో ప్రస్తుత సర్కార్ కూడా ఆ ఛార్జీలను చెల్లించడంపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. 2019లో గత బీఆర్ఎస్ ప్రభుత్వం సచివాలయ నిర్మాణానికి శంకుస్థాపన చేసింది. అయితే డిజైన్ రూపొందించే బాధ్యతలను ఆస్కార్ పొన్ని కాన్సెసావో దంపతులకు అప్పగించింది. ప్రారంభంలో నిర్మాణానికి 617 కోట్లు ఖర్చు అవుతాయని భావించిందట. మరి నిజంగానే వీళ్ళు ఇచ్చిన అంచనా విలువలైనా 617 కోట్లు, వాళ్ళు రూపొందించిన డిజైన్కి ఇంత అవుతా అని చెప్పి
తర్వాత పెరిగిందా, రాజకీయ నాయకుల జోక్యం వల్ల ఆ బడ్జెట్ పెరిగిందా అనేది ఆ సబ్జెక్ట్ వేరే, మనం దాంట్లో పోతలేం. కానీ ఏదేమైనా వీళ్ళకైతే డబ్బులు రాలేదు, ఇది మాత్రం ఒకటి వాస్తవం. 2023లో నిర్మాణం పూర్తయ్యే సమయానికి 1140 కోట్లకు చేరింది. ఈ నేపథ్యంలో ఆర్కిటెక్టులైన ఆస్కార్ పొండి దంపతులకు పూర్తి స్థాయిలో ఛార్జీలు చెల్లించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో తమ ఛార్జీలు చెల్లించాలని ప్రస్తుత ప్రభుత్వానికి ఆస్కార్ పొండి కాన్సెసావో దంపతులు ఇటీవల వినతి పత్రం అందజేశారు. అయితే ప్రస్తుతం వివిధ అంశాలపై విజిలెన్స్ విచారణ సాగుతున్న నేపథ్యంలో ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని R&B వర్గాలు తెలిపాయి. ఈ విషయంపై ఆస్కార్ పొండి దంపతులు సంప్రదించగా స్పందించేందుకు వాళ్ళు నిరాకరించినట్టుగా తెలుస్తుంది. సో పెండింగ్ సమస్యల పరిష్కారానికి ఆపరేషన్ మూసి, ఈ హైడ్రా కూల్చివేతలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు ఈ మూసికి సంబంధించి కూడా మూసి రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ అనేది మన రేవంత్ రెడ్డి ముందడేసుకుంది కదా, దాంట్లో కూడా ఈ చెరువుల దగ్గర అక్కడిక్కడ అక్రమ కట్టడాల కంటే కూడా ఎక్కువ మూసి పరివాహక ప్రాంతంలో కూడా చాలా వరకు కూడా కట్టడాలు వెలిసినాయి. చాలా మంది మరి నివసిస్తున్న పరిస్థితి. GHMC పరిధిలో మూసి సుందరీకరణలో భాగంగా నిర్వాసితుల గుర్తింపు సర్వే ఆందోళనకు దారితీస్తోంది. పలు చోట్ల సర్వే కోసం వచ్చిన అధికారులను స్థానికులు అడ్డుకున్నారు, వారితో వాగ్వాదానికి దిగారు, పేదల కడుపు కొట్టద్దని వేడుకున్నారు. అయినా పోలీస్ బందోబస్తు మధ్య అధికారులు ముందుకు సాగడంతో ఆందోళనకు దారితీసింది. ఈ సందర్భంగా బాధితులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మూసీ ప్రక్షాళనలో భాగంగా ఆక్రమణలు గుర్తించేందుకు అధికారులు ఇదంతా చెయ్యాలి. వాస్తవానికి అయితే ఈ మూసీని అయితే ఖచ్చితంగా మనం ఏ రోజు మూసి పొంగుతుందో తెలియదు. భవిష్యత్తులో చాలా కుచించిపోయింది ఇప్పటికే. అది ఎప్పుడన్నా పొంగి పొరలితే హైదరాబాద్ మొత్తం మునిగిపోయే పరిస్థితి ఉంటుంది, శివారు మొత్తం. సో అది చేయాల్సిన పనే. కాకపోతే వాళ్ళకి ఖచ్చితంగా ఈ సర్కారు వాళ్ళకు పునరావాసం కల్పించిన తర్వాత, వాళ్ళకి డబుల్ బెడ్రూమ్లు చూపిస్తావా, నువ్వు ఇంకేం చేస్తావు, పూర్తి స్థాయిలో పునరావాసం నష్టపరిహారం చెల్లించిన తర్వాత, పునరావాసం కల్పించిన తర్వాతనే ఆ కూల్చివేతలు అనేది మొదలు పెడితే చాలా బాగుంటుంది. త్వరితగతిన ఎంత ర్యాపిడ్ గా కూల్చేస్తున్నామో అంత ర్యాపిడ్ గా కూడా వాళ్ళకు ఇన్స్టాంట్ జస్టిస్ అనేది చేయొచ్చు. పెద్ద విషయం కాదు ప్రభుత్వం తలుచుకుంటే. సో దాని మీద కూడా ప్రభుత్వం దృష్టి పెట్టాలని ఈ సందర్భంగా కోరుకుంటూ, సో బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన పోరాటం అయితే ఒకటి ముందటి సాగుతుంది కదా, తీన్మార్ మల్లన్న ఆధ్వర్యంలో ఇంకా ముందు పోతూనే ఉంది. స్థానిక ఎన్నికలకు ముందే పూర్తవ్వాలి, అన్ని పార్టీలు సముచిత స్థానం కల్పించాలి, ప్రజలు ఆశీర్వదిస్తే మోడీ అవకాశం ఇస్తానన్నారని ఈటెల్ అంటుండు. సో ఇండైరెక్ట్ ఏమంటుండంటే బీసీలకే అధికారం ఇస్తా అన్నట్టుగా లేదు. నాకైతే ఇది చూస్తే ఫస్ట్ వార్త చూడగానే ఏమంటున్నా అంటే ఈటెల రాజేందర్కి చెప్పిండేమో, ప్రజలు ఆశీర్వదిస్తే నిన్నే ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పిండేమో అన్నట్టు కనబడుతుంది వార్త అయితే. సో మొత్తంగా ఎవరు కొట్లాడ వాళ్ళది, ఎవరు తిప్పలు వాళ్ళది. మొత్తానికి బీసీలంతా కూడా కొంత ముందుకు వస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. సో ఇది ఎంత దూరం పోతుంది అనేది చెప్పలేము. తీన్మార్ మల్లన్న అయితే డైరెక్ట్ ఒక పెద్ద సవాల్ ఇచ్చింది. ఏదంటే రాష్ట్రంలో ఓసీల చివరి సీఎం రేవంత్ రెడ్డి అని 2028 ఎన్నికల్లో బీసీ వ్యక్తి ముఖ్యమంత్రి కావడం ఖాయమని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న చెప్పారు. దమ్ము ఉంటే రానున్న ఎన్నికల్లో ఓసీలు నాకు ఓట్లు వేయకండి, బిగ్గెస్ట్ స్టేట్మెంట్ ఇది. మీరు నాలాగా సవాల్ చేస్తారా, బీసీలో ఓట్లు లేకుండా గెలుస్తారా అని చెప్పేసి రెడ్డిలను కొంత రెచ్చగొట్టే ప్రయత్నం చేసినట్టు. మీరు కూడా నాలుగే సవాల్ చేయరు బీసీలు ఓట్లు వద్దని అంటుండు. ఎందుకంటే మెజారిటీ బీసీలు ఉన్నారు కదా, కానీ ఈ మెజారిటీ బీసీలు పోయి మళ్ళా ఓసీలకైతే ఓట్లు ఎత్తారు. సో ఇక మళ్ళీ లోతులోకి వెళ్ళట్లేదు మనం. సో ఇవి ఇప్పటివరకు ఉన్నటువంటి కొన్ని వార్తా అంశాలు, ముఖ్యాంశాలు. మరిన్ని వార్తలతో మళ్ళీ ముందుకు. అంటిల్ స్టేట్ యూనిట్ సామాన్య చిత్ర బ్రహ్మాస్త్రం రిజిస్టర్ వార్త. నేను రమేష్ పోతరాజు.